సింగర్ ప్రవస్తి. ఓకే. సో అది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. దాని గురించి సింగర్ సునీత కూడా ఏదో మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ జరుగుతున్న ఉదంతం ఏ విధంగా అనిపిస్తుంది? ప్రవస్తి ఎలిమినేట్ అయింది. సో ఎలిమినేట్ అయిన తర్వాత నాకు ఎలిమినేట్ అయినందుకు కాదు బాధ, నాకు అక్కడ బిహేవ్ చేసిన విధానం మీద బాధ అనేసి తను నిన్న కొన్ని ఒకటండి. నేను ఈ విషయంలో అయితే ఒకటి చెప్పగలుగుతాను. నాచ్నా ఆయానితో అంగన్ బింగా అన్నారంట. అంటే అది హిందీలో అంటారు. నాచ్నా ఆయానితో అంగన్ బింగా అనేది తెలుగులో డాన్స్ చేయ్యా బాబు అంటే ఈ స్టేజ్ బాగాలేదు, ఆ స్టేజ్ బాగాలేదు, ఇంకో స్టేజ్ బాగాలేదు అని చెప్తారు. సో ఇక 2 థింగ్స్. ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉంది, అబద్ధం ఉంది, 2 ఉన్నాయి. ఒకటి నిజం ఏంటి అంటే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయింది అనేది నిజం. ఎందుకు ఎలిమినేట్ అయింది, దేనికోసం ఎలిమినేట్ అయింది ఏంటి అనేది దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏ విధంగా మనం చెప్పలేం. అబద్ధం ఏంటి అంటే బాడీ షేమింగ్ చేశారు అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే బాడీ షేమింగ్ చేస్తే ఇంతవరకు అమ్మాయి రాదుగా, ఈ స్టేజ్ వరకు అమ్మాయి రాదు కదా. ఆ లెక్కన చాలామంది వస్తుంటారు పోతుంటారు. అసలు ఈ అమ్మాయి బాడీ షేమింగ్ చేయాలనేది రూల్ ఏముంది, ఎందుకు చేయాలి, వాట్ నెసెసిటీ, వాళ్ళకి ఏమొస్తుంది అనేది క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. బ్లేమ్ చేయొచ్చు. రీజనబుల్ బ్లేమింగ్స్ వేరు, అన్రీజనబుల్ బ్లేమింగ్స్ వేరు. ఇప్పుడు మనం రీజనబుల్ బ్లేమింగ్స్ చేసామనుకోండి, దట్స్ ఫైన్. ఇప్పుడు తినను టార్గెట్ చేయడానికి వాళ్ళకి ఏంటి బెనిఫిట్, ఇవాళ ఎందుకోసం టార్గెట్ చేస్తారు అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా. కామన్ సెన్స్ కదా ఇక్కడ మనకు కూడా. రియల్ ఏంటి అంటే ఫ్యాక్ట్ ఏంటి అంటే తను ఎలిమినేట్ అయింది ఫ్యాక్ట్. ఇక్కడ అవునా కాదా అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఏంటి అంటే అమ్మాయి వేసే అలిగేషన్స్. అసలు ఎందుకు బాడీ షేమింగ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అజ్యూమ్ ఏ మూమెంట్ ఆ అమ్మాయి బాడీ షేమింగ్ చేస్తారని అనుకుందాం. ఏం షేమింగ్ చేస్తారు? డైరెక్ట్గా బాడీ షేమింగ్ చేస్తారు ఎవరైనా? ఆ అమ్మాయి ఏజ్ ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు బాడీ షేమింగ్ చేసి వెళ్తారు. వాళ్ళ ఈ అమ్మాయి కంటే ఏజ్ పెద్ద వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉన్నారు. ఆ అమ్మాయి ఒక కూతుర్లానే వాళ్ళు కూడా భావిస్తారు. ఇప్పుడు ఫ్యాట్గా ఉండడం కామన్ ప్రతి ఒక్కరు, స్లిమ్గా ఉండడం కామన్ ప్రతి ఒక్కరు. ఇప్పుడు నువ్వు ఫ్యాట్గా ఉన్నావు అని చెప్పేసి నువ్వు బాడీ షేమింగ్ చేసావంటే ఇంకెక్కడికి భారతదేశం పోతుంది అని ఎవరేం మాట్లాడద్దు. ఇప్పుడు మీరున్నారండి, సపోజ్ ఇప్పుడు మీరు మేడం మీరు చాలా స్లిమ్గా ఉన్నారంటే అది బాడీ షేమింగా? ఇప్పుడు మీరు అంటారు బాగా ఏంటి మీకు ఫ్యామిలీ ప్యాక్ ఉందని అనుకో అది బాడీ షేమింగా? అది రియల్, దట్స్ అ ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది ఫ్యాక్ట్, మీరు స్లిమ్గా ఉన్నాడు ఫ్యాక్ట్, కెమెరామెన్ ఇంకా వచ్చి లా ఉన్నాడు ఫ్యాక్ట్, ఇంకో కెమెరామెన్ గాలికి ఎగిరిపోతాడు ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ కాకుండా లేదుగా. అయితే ఇంకొక మాట మాట్లాడదు ఆమె మాట్లాడిన రెండు ఏంటంటే కావలసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, నన్ను పెట్టారు. ఇంకొక విషయం ఏమిటి, ఇది ఫ్యాక్ట్. మళ్ళీ సింగర్ సునీత మీద ఒక అప్లికేషన్ వేసింది, మా మదర్ ఎమోషనల్గా పైకి వస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని మా అమ్మగారిని అనింది అనేసి ఆమె ఇంత అసహ్యంగా మాట్లాడుతుందా అనేసి మాట్లాడినమాట. తను క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు సింగర్ సునీత బయటకు వచ్చేసి ఈ సాంగ్స్ సెలక్షన్స్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే ఏంటి, కొన్ని కాపీరైట్స్ ఇవన్నీ ఉంటాయంట. వీళ్ళొక లిస్ట్ ఇస్తారు పాడడానికి, అందులో వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయి మాత్రమే ఓకే చేస్తారట. తను ఇచ్చుకుంటూ వచ్చింది. ఇందులో నిజంగానే అంటే సెలెక్టెడ్గా మీన్స్ ఆ టైటిల్ ఇవ్వడం కానీ విన్నర్ కానీ అంటే పాడుతా తీయగానే ప్రోగ్రామ్ చాలా ఇయర్స్ నుంచి కూడా వస్తుంది. ఇవాళ నిన్న మొన్న వచ్చిన ఇయర్ కాదు. ఆ అమ్మాయి అది చెప్తుంది, ఆమె నువ్వు చిన్నప్పటి నుంచి కూడా మా మీద కూర్చోబెట్టుకొని ముద్దు చేసినాం అమ్మ, బట్ ఇప్పుడు నీకు 19 years వచ్చినాయి, ఇప్పుడు కూర్చోబెట్టుకొని ముద్దు చేయలేము కదా, అంత మాత్రం నేను అవాయిడ్ చేసినట్టు కాదు కదా అనేసి ఆమె చెప్పింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. చిన్నపిల్లప్పుడు అమ్మాయిని అబ్బాయిని పేరెంట్స్ చాలా ముద్దుగా చూసుకుంటారు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక పని చేస్తే అది నచ్చలేదంటే పేరెంట్స్ మీద అగెనిస్ట్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా పేరెంట్స్ మీద పగతో చూస్తారు, లేకపోతే ఒక ద్వేషపూరితంగా ఉంటారు, లేకపోతే ఒక శత్రువులాగా చూస్తారు. ఎందుకని? దట్స్ అ సైకాలజీ. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఆదరించిన వాళ్ళు నువ్వు ఈ ఏజ్కి వచ్చినప్పుడు అదే ప్యాంపరింగ్ చేయలేదని అది నీ ఇంటర్ప్రిటేషన్. బికాస్ నీ సైకలాజికల్ లెవెల్ అండర్స్టాండింగ్ పెరగనప్పుడు నీ ప్రాబ్లం దట్ యూ హ్యావ్ టు బి గో అండ్ ట్రీట్ రైట్. ఇప్పుడు నీకు అలా చేయలేదని చెప్పేసి నువ్వు ఫీల్ అయ్యావు అంటే నువ్వు ఆ ఏజ్ వేరు, ఏజ్ వేరు. ఆ టైంలో వాళ్ళు నువ్వు మంచిగా చేసావు కాబట్టి నేను అప్రిషియేట్ చేశాను. ఎలా పాడినా చిన్న అమ్మాయి కాబట్టి బాగా ముద్దుగా పాడావు అని బాగా. ఎప్పుడు పెద్దగా అయిన తర్వాత దాంట్లో ప్రతిది కూడా మెచ్యూరిటీ లెవెల్కి వచ్చి పాడడం అనేది అదే దాని గురించి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. అదే నేను అంటున్నా, చిన్నదాన్ని పెద్ద ఇష్యూగా చేసుకున్నట్టు అనుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ అమ్మాయి ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం. ఇప్పుడు ఈ మధ్యకాలం ఏమైపోయిందంటే విమెన్ ప్రొటెక్షన్ అనే షెల్టర్ని తీసుకొని దాన్ని వెపనైజ్ చేస్తున్నారు. దట్ అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ దిస్ ఇస్ డిఫిట్ ఫర్ ద విమెన్ ఓన్లీ. ఎందుకంటే ఇది నష్టం ఆడవాళ్ళకే. కానీ దీనివల్ల ఇప్పుడు అమ్మాయికి సాధించేది ఏముంది? ఏమీ లేదండి. ఒక 2 రోజులు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పిన విజయారెడ్డి గారు, చాలా మంది నాకు అడుగుతుంటారు సోషల్ మీడియాలో సార్ మీలా వస్తే చాలా ఫేమస్ అయిపోతాం మేము ఇదంటే నేను ఒకటే చెప్తాను, ఇలా చెప్పిన వాళ్ళు మీకు ఎవరైతే ఉన్నారో పట్టుకురండి, ఒకరిని చూపించండి నాకు ఫేమస్ అయిన వాళ్ళని. ఫేమస్ 4 రోజులు మాత్రమే మీకు టీవీలోనో లేకపోతే యూట్యూబ్లోనో కనిపిస్తారు. దాని తర్వాత మీ పని మీరే చేసుకోవాలి, మీ ప్రొఫెషన్ మీరే చేసుకోవాలి, మీ వర్క్ మీరే చేసుకోవాలి.
ఆ ఫేమ్ వచ్చినంత మాత్రం మీకు జీవితం మొత్తం దాని మీద మీకు రన్ అవుతుంది, మొత్తం అబద్ధము. ఈరోజు మేబీ ఆ అమ్మాయి హైలైట్ అవ్వచ్చు, కానీ ఆ హైలైట్ అవడం వల్ల ఆ అమ్మాయికి వచ్చింది ఏంటి, పోయింది ఏంటంటే ఆ అమ్మాయి బ్యారేజ్ చేసుకోవాలి. ఆ అమ్మాయికి హైలైట్ అవడం వల్ల వచ్చింది ఏంటో చెప్పనా, హైలైట్ అవడం వల్ల వచ్చింది ఏంటంటే మీడియా ప్రెజెన్స్. హైలైట్ అవడంలో పోయింది ఏంటో చెప్పనా, కెరియర్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు పాటలు ఇవ్వరు, ఎవరు ఆ అమ్మాయిని ఆదరించరు, ఎవరు ఆ అమ్మాయికి చెరువు తీసుకోరు. ఎందుకంటే స్కేర్సిటీ, భయం. ఏమంటారో తెలుసా, ఒకవేళ ఆడిషన్కి పిలిచినా, అమ్మ నువ్వు ఆల్రెడీ ఒకరి మీద అలిగేషన్స్ వేసావు, ఇప్పుడు మేము మీకు సెలెక్ట్ చేయలేకపోతే నువ్వు మా మీద కూడా అలిగేషన్స్ వేస్తావు, సో మీకు ఇనిషియల్ ఎంట్రీనే మేము ఇవ్వము అనేస్తాను. కానీ ఇప్పుడు అదే నాకు ఇప్పటికి అర్థం కాలేదు సార్. అమ్మాయి ధైర్యంగా వచ్చి నేను బయటకు చెప్పాను అంటుంది. ఈ బయటికి చెప్పడం వల్ల సాల్వ్ అయ్యే అంటే సొల్యూషన్ ఏంటి అనేది. నిజంగా ఆ అమ్మాయికి అలాంటి బాడీ షేమింగ్ జరిగి ఉండి ఆ అమ్మాయి ఫీల్ అయ్యి ఉంటే దీన్ని 2 ఆస్పెక్ట్స్లో తీసుకోవాలి. నిజంగా బాడీ షేమింగ్ జరిగినప్పుడు నేను బాధపడతాను, మానసికంగా నేను బాధపడితే ఐ విల్ గో ఫర్ ట్రోమా. ట్రోమాకి వెళ్ళినప్పుడు నేను ఏం చేయాలి, గో అండ్ గివ్ ఏ కంప్లైంట్. కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, మళ్ళీ మీరు ఫస్ట్ ఒక సైకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అయ్యి, నేను ఇట్లా మానసికంగా బాధపడ్డాను, నేను ఇలా ట్రోమాలోకి వెళ్ళాను, నా డే యాక్టివిటీస్ ఇవ్వండి, పొద్దున్నే లేసి బ్రష్ చేస్తాను, ఇడ్లీ తింటాను, సాంబార్ తాగుతాను, నీళ్లు తాగుతాను, ఇవన్నీ చేసేదాన్ని, చేయలేకపోయాను, వారం రోజులు నేను బెడ్ మీద పడుకున్నాను, నా వల్ల కావట్లేదు, మెంటల్ ప్రెషర్ నాకు ఎక్కువైపోయింది, బ్రెయిన్ ప్రెషర్ నాకు ఎక్కువైపోయింది, మీరు నన్ను ట్రీట్ చేయండి అని చెప్పేసి అని సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఆ ప్రొసీజర్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత ఆమె క్యూర్ అయ్యాక ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు అది ప్రూవ్ అవుతుంది, అది ఎగ్జాక్ట్లీ మీరు ట్రోమాలోకి వెళ్ళినట్టు, మీరు ఫీల్ అయినట్టు, మీరు బాధపడినట్టు, మీరు మనోవేదన చెందినట్టు. అంతేగాని ఏదో నాకు అప్పుడు అనిపించేసింది, నాకు అనిపిస్తే మనోవేదన కాదండి. ఆ మనోవేదన చెందిన తర్వాత మీకు జరిగిన నష్టాన్ని బేస్ చేసుకునే మనోవేదన అంటారు. ఇప్పట్లో ప్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఈ పొలిటికల్ వెండెట్టా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎక్కువ కేసెస్. వాళ్ళు ఎవరో అంటారంట 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నిద్ర ఒకళ్ళు వేస్తారంట, పొలానికి వెళ్ళిపోయేటప్పుడు కొత్తగా ఫోన్ కొనుక్కున్నాం, స్క్రోల్ చేస్తే కేసు పెడతారు. ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది ఎగ్జాంపుల్ మాకే అవుతున్నాయి అవి. దట్స్ వాట్ మేము ఇట్లా అంటున్నాము, అది కనపడింది, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, కేసు పెడుతున్నాను. అంటే ఇక్కడ ఒకటేంటి, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అనేది ఒక క్వశ్చన్. అట్లా కనిపించిందంట ఇట్లా ర్యాండమ్ గా అంటుంటే. చాలా మంది ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ లో మీరు కంప్లైంట్ కాపీలు అదే రాస్తారు, దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ అవుతుంది. అలాంటి ఎఫ్ఐఆర్ వేస్తే అలాంటి పోలీస్ వాళ్ళ మీద అలాంటి వాళ్ళ మీద మీరు తిరిగి ఫాల్స్ కంప్లైంట్ పెట్టారని చెప్పేసి కోర్టులో కేసు వేయండి. ఎందుకంటే యూట్యూబ్ లో మీకు ఫస్ట్ యూట్యూబ్ అడుగుతుంది ఏమని, నీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని చెప్పేసి అని. యూ నీడ్ టు సెలెక్ట్ దట్ కంటెంట్. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, న్యూస్ కావాలన్నా, లేకపోతే స్పోర్ట్స్ కావాలన్నా, లేకపోతే వగేరా వగేరా ఇవన్నీ అడుగుతుంది. నువ్వు అడిగిన దాంట్లో సపోజ్ న్యూస్ అన్నారనుకోండి, న్యూస్లో రకరకాల న్యూస్ ఉంటాయి. మళ్ళీ నీకు వద్దనుకున్న కంటెంట్ ఫస్ట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటే రైట్ నీకు ఉన్నప్పుడు నువ్వు చేసుకోకుండా వాంటెడ్లీ ఒక ఇంటెలిజెన్స్ చేస్తున్నావు అంటే నీ మైలిషియస్ ఇంటెన్షన్ ఏంటి, ఒకరిని నష్టం చేసే విధంగా నీ మైలిషియస్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి నువ్వు కంప్లైంట్ పెట్టచ్చు. ఎప్పుడైనా క్రిమినల్ కంప్లైంట్ పెట్టేటప్పుడు మస్ట్ బి ఎ విక్టిమ్. నువ్వు విక్టిమ్ అయి ఉండాలి. అది ఇట్స్ నాట్ బీన్ అ వెండేటా, రివెంజ్లో ఉండకూడదు అది. సో ఇప్పుడు అన్నీ ఏమున్నాయి, ఇట్స్ ఎవ్రీ కంప్లైంట్ ఇస్ అ వెండేటా. అయితే ఇప్పుడు ఇందులో ఈ ప్రవస్తి కేసులో ఇప్పుడు సింగర్ సునీత మీద వేసిన ఎలిగేషన్ కావచ్చు, లేదంటే కీరవాణి మీద వేసిన ఎలిగేషన్ కావచ్చు, దీనివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏముంది, ఈ అమ్మాయికి వచ్చే లాభం ఏముంది? ఇట్స్ వెరీ సింపుల్ అండి. వాళ్ళకి మహా అంటే మీడియాలో 4 రోజులు వీళ్ళ మీద ట్రోలింగ్స్ నడుస్తాయి. నన్ను అడిగితే ఇంకా 4 రోజులు వాళ్ళు హైట్ అవుతారు. ఈ అమ్మాయి మీద 4 రోజులు ట్రోలింగ్స్ నడుస్తాయి. ఈ అమ్మాయి 4 రోజులు మీడియాలో కనిపిస్తుంది. దీనికి ఏమన్నా ఇక్కడ లేదు, దీనివల్ల ఒక సొల్యూషనా, లేకపోతే నిజంగా జరిగిందా, ఎంక్వైరీనా? ఒకటండి, బాడీ ఏం ఎంక్వైరీ చేస్తారు? బాడీ షేమింగ్ ఎప్పుడు జరిగింది, బాడీ షేమింగ్ ఏం చేశారు? బాడీ షేమింగ్ అంటే ఆమె చెప్తున్నది ఏంటనంటే, బాడీ షేమింగ్ అని అంటే జనరల్ గా ఒక పాటకు తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేసుకోమంటారు. ఒక దాంట్లో ఆ కాస్ట్యూమ్ చాలా పొట్టిగా ఉంది, ఆ చీర పొట్టిగా కట్టుకోమన్నారు. సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ ఉంది కదా, డోంట్ డూ ఇట్. నువ్వు కట్టుకొని పార్టిసిపేట్ చేసావు అంటే యూ గివెన్ ఎ కన్సెంట్. అక్కడ ఇప్పుడు సినిమాలో ఒక హీరోయిన్ ఉంటుంది అంటే ఇంకా అప్పుడు మళ్ళీ అనవసరంగా నేను ఎందుకు ఇది చేసుకోవాలనేసి కట్టుకున్నాను. ఎవరు ఇప్పుడు అమ్మాయి చెప్పడం కూడా ఎందుకు, నేను ఇప్పుడు దానికి నెగిటివ్ ఎందుకు, మళ్ళీ నేను ఆల్రెడీ నేను పార్టిసిపేషన్ లో ఉన్నాను కదా, సో అందుకని నా మనసు చంపుకొని నేను ఇది చేయాల్సి వచ్చింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, ఒక సినిమా ఉంటుంది లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో లిప్ టు లిప్ కిస్ పెట్టాలి అని అంటారు. సపోజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు, నువ్వు లిప్ టు లిప్ కిస్ పెట్టగలిగితేనే అమ్మ నువ్వు ఆర్టిస్ట్ గా లేకపోతే వద్దులే అని అంటారు. నేను పెడతాను అని వచ్చి పెట్టిన తర్వాత లేదు నన్ను కిస్ చేశారు, అసల్ట్ చేశాడు అని చెప్పేసి అని కేసు పెడితే ఈజ్ ఇట్ రియల్? ఇంక అసలు ఇండస్ట్రీ నడుస్తుందా? ప్రాక్టికాలిటీ కూడా మనం ఆలోచించాలి. నీకు ఆ రోజు వేసుకోవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు వుడ్ హ్యావ్ బీన్ టెల్ దెమ్, నేను వేసుకోను ఇలాంటి డ్రెస్సెస్, నాకు వద్దు ఈ షో అని చెప్పేసాను. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి,
ఈ పాటకి ఇలాంటి డ్రెస్ ఉండాలి. ఇప్పుడు దేవుళ్ళ పాటకి ఇప్పుడు మనం సపోజ్ కొన్ని దేవుళ్ళ పాటలు పాడతాం, దాంట్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిల పట్టు వస్త్రాలు ధరించాలి. అలా కాదు నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటా టీ షర్ట్ వేసుకుంటా అంటే అలో చేస్తారా? నన్ను ఇప్పుడు అలాంటి పట్టు చీర కట్టుకోమన్నారు, అది నా బాడీ షేమింగ్ చేసినట్టు అయిపోయింది. నాకు నేను జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ అయితే నాకు కంఫర్టబుల్ అని అంటే ఇట్స్ కేస్. సో ఇది కూడా అలానే ఉంది. ఎందుకంటే ఆ పాటకు తగ్గట్టుగా డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు నీకు నచ్చకపోతే యూ కెన్ రిజెక్ట్. ఇక్కడ మెచ్యూరిటీ లేక జరిగిందంటారా ఇది? నో, లేకపోతే కనీసం పేరెంట్స్ అయినా కూడా వద్దు అని అనిపిస్తుంది. అంటే ఐ థింక్ ఇట్స్ లిటిల్ బిట్ కాన్స్పిరసీ ఏమో నాకు అనిపిస్తుంది. ఏంటిది అది? ఐ డోంట్ నో. సి ఎందుకు లిటిల్ బిట్ కాన్స్పిరసీ అని నేను అంటున్నానంటే ఎప్పుడో జరిగిన అంశానికి సంబంధించి ఎప్పుడు జరిగిన అంశము ఇంకా అవి ఎపిసోడ్స్ బయటకు వస్తాయి ఇప్పుడు. అయితే ఇందులో 2 చెప్తుంది ఆ అమ్మాయి. ఇంకొక ఛానల్లో వచ్చే షో గురించి ఏమో చాలా పాజిటివ్గా చెప్తుంది. అదేదో సరిగమప, అది మరి ఐ థింక్ జీటీవీలో వస్తుందో దేంట్లో వస్తుందో, దీని గురించి బ్యాడ్గా చెప్తుంది. అక్కడ బాగుంది, మళ్ళీ ఏమంటుంది ఏ రియాలిటీ షోలోకి ఎవరు వెళ్ళొద్దని నేను సలహా ఇస్తున్నాను అంటుంది. ఎట్ ఏ టైంలో అక్కడ అది ఆమె నేను మాట్లాడిన మాటలు నేను చూశాను. అక్కడ ఏమన్నా ఉండొచ్చా? అబ్సల్యూట్లీ. ఇక్కడ నేను ఏమంటున్నానంటే అలాంటి 2 సీక్వెన్సెస్లో అమ్మాయి చేసి ఒకటి రాంగ్ ఒకటి రైట్ అని అంటుందంటే ఈ అమ్మాయి మీద వాళ్ళు కేసు పెట్టచ్చు. ఎందుకంటే వెండెట్టా ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు విక్టిమ్ అయినప్పుడు రెండు చోట్ల విక్టిమ్ అవుతావు. ఒక చోట విక్టిమ్ కాకుండా ఉంటారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక అసల్ట్ జరిగింది అనుకోండి, అసలు ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి కొట్టారనుకోండి, ఇక్కడ కొట్టినా ఇంకో చోట కొట్టినా దెబ్బే. ఇక్కడ కొడితే నో దెబ్బ, అక్కడ కొడితే దెబ్బ అని అంటే ఇన్ఈక్వాలిటీ అది. సో ఆమె మీద కేసు పెట్టేటప్పుడు ఎందుకంటే సెలెక్టివ్ కంప్లైంట్స్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇల్లీగల్. సో నీ వెండేటా అది, అంటే నువ్వు కక్షపూరితంగా పెడుతున్నావు. నువ్వు ఒక కంప్లైంట్ పెడుతున్నావు, ఒకరి మీద అలిగేషన్స్ వేస్తున్నావు అంటే నువ్వు బాధితురాలు అయి ఉండాలి. కానీ నువ్వు వాళ్ళని బాధితుల్ని చేసే విధంగా పెట్టకూడదు. పెడితే వాళ్ళు రివర్స్లో కంప్లైంట్ పెట్టచ్చు, నీ మీద డిఫమేషన్ చేయొచ్చు. ఎందుకు డిఫమేషన్ అంటే నాకు అక్కడ డౌట్ వచ్చింది. నేను దాన్ని రిపీట్గా విన్నా. అంటే ఏంటి అసలు ఏమి మనోవేదన ఉంది? ఓకే, కావాలంటే కావాల్సుకొని ఆమెని మరి ఎలిమినేట్ చేసిరా లేదా పక్కనే పెడితే నాకు ఆ 2 times విన్నప్పుడు అక్కడ ఆ షో మాత్రం చాలా బాగుంది, చాలా సటల్గా స్లో మంచిగా నడుస్తుంది. ఇక్కడ మాత్రము సమ్ జ్ఞాపిక వాళ్ళు దీన్ని ఎప్పుడైతే టేకప్ చేసిరో ఇప్పుడు అసలు షో బాగాలేదు, మీరు ఎవరు రాకండి అనే పదాన్ని చూసినప్పుడు కొంచెం ఎక్కడో లిటిల్ బిట్. నేనేమంటానంటే ఇప్పుడు ఈ జడ్జెస్ కానీ లేకపోతే ఇంకోరు కానీ ఇలాంటివి కొన్ని ఇండస్ట్రీలలో అయితే జరుగుతున్నాయి వాస్తవంగా. ఏంటి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం, ఇది ఇండస్ట్రీలో ఉన్నదే, లేదు అన్నదానికి మనం లేదు. కానీ అంత దూరం ఆ అమ్మాయి వచ్చిందంటే వాళ్ళకి నచ్చితేనే ఆ అమ్మాయి వచ్చింది ఈ స్టేజ్ వరకు. నచ్చకపోయింటే ఇనిషియల్లోనే ఆ అమ్మాయి అసలు ఎంట్రీనే ఉండదు. సో ఆ ప్రకారంగా తీసుకున్న ఈ నచ్చిన వాళ్ళల్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్కి ఇచ్చారు, ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ తీసేశారు. సో మీరు బెస్ట్ పర్ఫార్మరా వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు డిసైడ్ చేయాలి? జడ్జెస్, పబ్లిక్ డిసైడ్ చేయాలి. పబ్లిక్లో మీకు నిజంగా అంత ఆదరణ ఉన్నప్పుడు జడ్జెస్ ఎవరు రిఫ్యూజ్ చేయడానికి? ఆటోమేటిక్గా మీరు టాప్ అయిపోతారు, అంతే కదా. ఈరోజు మీడియా లేదు, దెన్ గో ఫర్ సోషల్ మీడియా. కరెక్ట్. సరే, సపోజ్ మీకు వాళ్ళు ఎలిమినేట్ చేశారు, ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా మీరు విన్ అయ్యారనుకోండి, వాట్ యూ విల్ గెట్? ఏం చెప్పండి కదా, ఏమొస్తుంది మీకు? సాంగ్స్ పాడడానికి ఆపర్చునిటీ వస్తుంది, అవునా? అంతేనా? ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ? మీరు గెలిచారనే ఆపర్చునిటీ కాదు మీకు వచ్చేది. మీలో టాలెంట్ ఉంటే పిలిచి సాంగ్స్ మీకు ఇస్తారు. గెలిచిన వాళ్ళు ఎంతమంది సాంగ్స్ చేయకుండా ఉన్నారు ఖాళీగా? ఉన్నారు. ఇట్స్ వెరీ బేసిక్, సింపుల్. 1000 మంది సింగర్స్ ఉంటే 10 సినిమాలు వస్తలేవు, అందరినీ ఫిల్ఫిల్ చేయాలంటే కూడా కష్టమే కదా. అబ్సల్యూట్లీ, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఓడిపోయినంత మాత్రాన, మీరు డిస్క్వాలిఫైడ్ అయినంత మాత్రాన మీరు అన్ఫిట్ కాదు. అలా అని చెప్పేసి గెలిచినంత మాత్రాన అతను ఫిట్ కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో, నేను చదువుకున్న స్కూల్లో చిన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు. అతను స్కూల్ ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, నాకు తెలిసి అకాడమీలో అతను ఫస్ట్. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని, యావరేజ్గా సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్కి అంటే 55 to 60% మధ్యలో స్టూడెంట్ని నేను. బట్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ స్టైల్లో నేను తనకంటే ద బెస్ట్ ఎక్కడో. బట్ అతను కొన్ని సందర్భాలలో నాకు సంబంధించిన దాంట్లో పాప నా దగ్గర కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ద బెస్ట్ స్టూడెంట్. సో ఇక్కడ మీ యొక్క స్కిల్ సెట్కి, లైఫ్ స్టైల్కి, లైఫ్ గోల్స్కి there is no comparison at all. సింగింగ్ ఫీల్డ్, అది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, మీడియా ఫీల్డ్ కావచ్చు, ఎక్కడైనా వేల కొద్ది ఉంటారు, కానీ జాబ్స్ కూడా ఎందుకు ఉంటాయి కొంతమందికి? బికాస్ ఆఫ్ ద స్కిల్ సెట్, టాలెంట్. ఏదైనా అండి, ఒకటి మీ మీద ఉన్న మీ స్కిల్ సెట్స్ని బేస్ చేసుకునే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది డిజైన్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్లో కూడా మీరు కంపారిజన్ చేసుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు మిస్మరైజ్ చేసుకుంటున్నారా అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. మీరు కంపారిజన్, మిస్మరైజ్ చేసుకుంటున్నారంటే మీ లైఫ్ కండాలం, ఎందుకు పనికిరాదు మళ్ళీ. ఎందుకంటే
మీరు అటు పోలేరు ఇటు రాలేరు. లేదు అని అనుకోండి, కన్స్ట్రక్టివ్లో మీ లైఫ్ని మీరు తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీకు అసలు లైఫ్ ప్రాబ్లం ఉండదు. దేనికోసం ప్రాబ్లం ఉండదు అంటే మీకు కంపారిజన్ లేదు, మిస్మరైజ్ లేదు. సో కంపారిజన్ మిస్మరైజ్ లేనప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీకు నచ్చిన డే గడిచిపోయింది. సో యూఆర్ హ్యాపీ. ప్రతి ఒక్క లైఫ్లో మనం ఏం కోరుకుంటాం, హ్యాపీ, పీస్ అండ్ ట్రింక్వాలిటీ అంటాం. అది ఎక్కడ దొరుకుతుంది, ఫస్ట్ మీలో ఉంటుంది. మీరు చేసే ప్రొఫెషన్లోనో లేకపోతే మీరు చేసే వర్క్లోనో మీరు చదివే చదువులోనో కాదు, వచ్చిన దాన్ని ఆ డేలో మీరు తీసుకున్న రెసిపియంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. మీరు ఆ రిసిప్ట్ని నెగిటివ్లో తీసుకున్నారనుకోండి, యూ విల్ ఫీల్ బ్యాడ్. ఆ రిసిప్ట్ని మీరు పాజిటివ్లో తీసుకున్నారనుకోండి, యూ ఫీల్ గుడ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ టుడే జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుంటాం. మీరు నేను కూర్చొని స్టార్టింగ్ డిస్కషన్ చేసుకునేటప్పుడు మధ్యలో మీకు తెలిసిన ఒక కొలీగ్ కూడా సమ్ జోక్స్ వేశారు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకున్నాం కానీ వీ లాఫ్డ్. నెగిటివ్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ దట్స్ అ సింపుల్ థింగ్. పాజిటివ్ అండ్ నెగిటివ్ టేకింగ్ అండ్ స్పిరిట్లో ఉంటుంది. అది ఇప్పుడు సొసైటీ ఎలా అయిపోయిందంటే 85% ఆఫ్ ఇండియన్ సొసైటీలో సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్, సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకు. ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే బికాస్ తిండి, నిద్ర లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం. మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం. ఈరోజు మీరు ప్రతి ఒక్క లైఫ్ స్టైల్లో తీసుకోండి, వాటర్ కన్జంప్షన్ జరుగుతుంది కానీ వాటర్ కన్జంప్షన్ రియల్ బాడీలోకి వెళ్ళట్లేదు, వేస్టేజ్ అవుతుంది. ₹100 పెట్టి మనం వాటర్ కొంటున్నాం కానీ ప్రాపర్గా మన బాడీలోకి మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ వెళ్తుందంటే నో, జీరో. మీకు ఇంకోటి చెప్తాను, వాటర్లో మనకు మినరల్స్ బాగుండాలంటారు. ఫిల్టర్ చేస్తే మినరల్స్ ఎక్కడ ఉంటాయండి? వాట్ ఈస్ మినరల్స్? రాళ్ళు, రప్పలు, దానికి సంబంధించినవి మినరల్స్ ఉంటాయి, అవునా? ఫిల్టర్ చేస్తే రాళ్ళు, రప్పలు పోతే ఇంకేముంది అక్కడ వాటర్లో? ప్లెయిన్ వాటర్. ప్లెయిన్ వాటర్లో మీకు ఏం రాదు, తాగినా ఒకటే, తాగకపోయినా ఒకటే. మీకు ఎందుకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఎందుకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఎందుకు జలుబులు వస్తున్నాయి, ఎందుకు దగ్గులు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే రీజన్ మీ ఫుడ్. మీరు ఏం చేస్తున్నారు? ప్రపంచంలో భారతదేశము అత్యున్నత ప్రొడక్షన్ చేసే, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసే దేశం మంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్లో. అలాంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ దేశాన్ని ఈరోజు మనం ఏం చేస్తాం, కాంక్రీట్ జంగల్గా మారుస్తున్నాం. ఈ కాంక్రీట్ జంగల్గా మార్చినప్పుడు దీని యొక్క ప్రొడక్షన్ ఎక్కడికి రావాలి, ఎక్కడి నుంచి రావాలి మనకు? అందుకోసమే మనం ఆర్టిఫిషియల్కి వెళ్తున్నాం. మన రోగాలు ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్. ఆ తిండి తిన్నప్పుడు మన బాడీ ఒక ఇంజిన్. ఈ ఇంజిన్లో మీరు ఏది పోస్తే దాన్ని బట్టి మీకు నడుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆటోలో ఒక క్వాలిటీ పెట్రోల్ వేసారనుకోండి, పొగ ఎక్కువ రాదు. అది కిరోసిన్ మిక్స్ చేసి వేయండి, వస్తుంది, మొత్తం పొగ వస్తుంది. ఎందుకు అంటే మన బాడీ కూడా ఇంజిన్ లాంటిదే. మీరు మంచి వేసారనుకోండి పుష్కలంగా ఉంటారు, దాంట్లో చెత్త చెదారం వేసారనుకోండి రోగాలతో పడతాం. సింపుల్. థ్యాంక్ యూ.